బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ను అతని సోదరుడు సంపత్ వినయ్ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఓ కేసు విచారణకు సంపత్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులకు గంజాయి కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని షణ్ముఖ్ అన్నయ్య సంపత్పై ఫిర్యాదు చేసింది ఓ యువతి. బాధితురాలి ఫిర్యాదుతో సంపత్ కోసం అతని ఇంటికి వెళ్లారు నార్సింగ్ పోలీసులు. షణ్ముఖ్ సంపత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిర్యాదులో కీలక అంశాల్ని ప్రస్తావించింది మౌనిక. యూట్యూబ్లో అవకాశాలు ఇప్పిస్తానని షణ్ముఖ్ తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది మౌనిక. షణ్ముఖ్ సోదరుడు సంపత్ పలుమార్లు తనపై లైంగిక దాడి చేసినట్టుగా కూడా ఆరోపించింది. ఇక రింగ్ తొడిగి పెళ్లి అయిపోయిందని గతంలో చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది మౌనిక. హోటల్స్ అలాగే విల్లాలకు తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది మౌనిక. ఓసారి అబార్షన్ కూడా చేయించాడని తెలిపింది మౌనిక. షణ్ముఖ్ సంపత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ఫిర్యాదులో కీలక విషయాలను ప్రస్తావించింది మౌనిక. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, మౌనిక చేసిన ఫిర్యాదులో ఎటువంటి అంశాలని తను ప్రస్తావించింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి వైజాగ్కు చెందినటువంటి యువతి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్తో పాటు వాళ్ళ సోదరుడు సంపత్ వినయ్ పైన కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు కాపీలో సంచలన విషయాలను పేర్కొంది. ముందుగా షణ్ముఖ్ తనకు పరిచయం అయ్యాడని, షార్ట్ ఫిలిమ్స్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్నా కూడా తనకు షార్ట్ ఫిలిమ్స్లో అవకాశాలు ఇవ్వకపోగా తన తమ్ముడు సంపత్ వినయ్ను పరిచయం చేశాడు. మీ ఇద్దరి మధ్య స్నేహం బాగుంటుంది అని చెప్పి తనను పరిచయం చేసినట్లుగా తెలుస్తుంది. సంపత్ వినయ్ కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు కాబట్టి మీరిద్దరూ కలిసి కొన్ని ఫిలిమ్స్ తీసుకోవచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అని పరిచయం చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో సంపత్ వినయ్ ఆ యువతిని స్నేహం పేరుతో నమ్మించి ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత కొంతకాలంగా లివింగ్ టుగెదర్లో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పలుమార్లు తనపై లైంగిక దాడికి కూడా పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. లైంగిక దాడికి పాల్పడిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటావనని బలవంతం చేస్తే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా నమ్మించి చేతికి ఒక రింగ్ కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది. అదే ఎంగేజ్మెంట్గా భావించాలని చెప్పి ఆ తర్వాత కూడా చాలాసార్లు లైంగిక దాడికి కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని షణ్ముఖ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆ యువతి. మీరిద్దరు ఈ విషయాన్ని కనుక ఎక్కడైనా ప్రస్తావించినా లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా మీ ఇద్దరు ఫిజికల్గా ఉన్నటువంటి ఫొటోస్ కానీ లేకపోతే మీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని చెప్పి అటు షణ్ముఖ్ పేరెంట్స్ కూడా ఆ యువతిని బెదిరించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ యువతి తన పేరెంట్స్కి చెప్పింది. ఇరు వర్గాలు, ఇరు కుటుంబాలు కూడా కలిసి వాళ్ళిద్దరి ప్రేమకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పెళ్లికి కూడా డేట్ను ఫిక్స్ చేశారు. అది 3 ఏళ్ల క్రితమే వీళ్ళిద్దరికి 2 కుటుంబాల మధ్య వైజాగ్లో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అయితే ఆ యువతి తల్లికి ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఈ నెల 28వ తేదీన వాళ్ళిద్దరి సంపత్ వినయ్తో పాటు ఈ యువతితో పెళ్లికి కూడా ఫిక్స్ చేశారు. కేవలం ఇంకొక 6 రోజులు మాత్రమే పెళ్లికి టైం ఉంది. ఇంతలోపే ఆ సంపత్ వినయ్ మరొక యువతిని పెళ్లి చేసుకున్నట్లుగా ఈ యువతికి తెలిసింది. దీంతో పోలీసులు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువతి ఫిర్యాదును స్వీకరించినటువంటి నార్సింగ్ పోలీసులు సంపత్ వినయ్ ఉండేటటువంటి ఫ్లాట్కు వెళ్లారు. అక్కడ తనిఖీలు చేయగా షణ్ముఖ్ ఆ ఫ్లాట్లో కనిపించాడు. షణ్ముఖ్ ఫ్లాట్ మొత్తాన్ని తనిఖీ చేసి అక్కడ గంజాయితో పాటు కొన్ని మత్తు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి అవి ఆ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇవి షణ్ముఖ్కు సంబంధించినటువంటివా లేకపోతే సంపత్ వినయ్కు సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతానికైతే షణ్ముఖ్తో పాటు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చాయి లేకపోతే అక్కడ దొరికినటువంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని సంపత్ వినయ్ వాడుతున్నాడా లేకపోతే షణ్ముఖ్
వాడుతున్నాడా అనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. ముందుగా యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంపత్ వినయ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో తనను మోసం చేయడమే కాకుండా పలుమార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు, అత్యాచారం కూడా చేశాడని చెప్పి యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎంటైర్ గా అటు షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తో పాటు మొత్తం కుటుంబం తనను చీట్ చేసింది, తనను మోసం చేసింది అని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. ఎందుకంటే ఇరు కుటుంబాల సమక్షంలోనే ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా అయింది, పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఒకవైపు పెళ్లి పనులన్నీ కూడా యువతి తరఫునటువంటి బంధువులు పెళ్లి పనులు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగిపోయింది. మరొక 6 రోజుల్లో అంటే ఈ నెల 28వ తేదీన ఇద్దరికి వివాహం కూడా జరగాల్సి ఉంది. కానీ అంతలోపే ఇంతటి తతంగం అంతా జరిగింది. అటు సంపత్ వినయ్ పై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తులో భాగంగా సంపత్ వినయ్ ఉండేటటువంటి ఫ్లాట్ కు వెళ్తే అక్కడ బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ అయినటువంటి షణ్ముఖ్ ఉన్నాడు. ఎంటైర్ ఫ్లాట్ ను తనిఖీ చేసి అక్కడ గంజాయితో పాటు మత్తు పదార్థాలు కూడా లభించాయి. దీంతో షణ్ముఖ్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి.